హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తకోడలు వంటకు స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పంజాబీ మేథీ చికెన్. దీన్ని మలాయ్ చికెన్ కూడా అంటారు. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: పావు కేజీ చికెన్ తీసుకున్నాను నేను. అలానే ఒక మెంతికూర కట్ట చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న. అలానే అల్లం వెల్లుల్లిపాయలు సన్నగా తురుము పెట్టుకున్న. సాల్ట్, కస్తూరి మేథి, పెప్పర్ పౌడర్, పసుపు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం. అలానే 2 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక బౌల్ పెరుగు, ఆయిల్. ముందుగా ఒక బౌల్ తీసుకుని పెరుగు వేసుకుందాం. కొంచెం సాల్ట్, కస్తూరి మేథి, అలానే చికెన్. ఇది మనం కలుపుకుందాం. పంజాబ్లో మేథీ చికెన్ చాలా స్పెషల్ అండి. దీని రొట్టెల్లో కానీ నాన్లో కానీ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. పెరుగంతా ముక్కలకి మనం బాగా కలుపుకునేలాగా పట్టిలాగా పెట్టుకుందాం. కలిపేసానండి. ఇది 15 నిమిషాలు మ్యారినేట్ అవ్వాలి. దీన్ని పక్కన పెట్టుకుందాం. మనం ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైపోయిందండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ఇంకా వెల్లుల్లిపాయలు వేసుకుందాం. లైట్గా ఫ్రై చేసుకుందాం. లైట్గా ఫ్రై అయ్యండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం, పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుని ఒకసారి మనం కలుపుకుందాం. ఇప్పుడు మిరియాల పొడి వేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకుందాం. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు మనం ఉడకనిద్దాం. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాం.
సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకుందాం. అయిపోయిందండి మేథీ చికెన్. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి వేడి వేడి పంజాబీ మేథీ చికెన్. ఇది నాన్తో కానీ చపాతీతో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. మళ్ళీ కలుసుకుందాం సరికొత్త వంటలతో. మీ అత్త కోడళ్ళు.